గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:40 అయింది. నైట్ అయితే ఇక్కడే నిద్రపోయాను. చూడండి, ఈ ప్లేస్లోనే నిద్రపోయా. ఎందుకంటే నైటు జర్నీ చేయలేదు, మీకు చూపించాలా, మంచి ప్లేసెస్ మీతో షేర్ చేసుకోవాలని నేను జర్నీ చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నా, బీచ్కి వెళ్తున్నా, మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడే మేము నైట్ స్టే చేసాము. ఈ టెంపుల్ దగ్గరే, ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంది. మేమిద్దరం ఉన్నాము ఇక్కడ. చుట్టూ కొండలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే టైం 7 అయింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొడైకెనాల్, హొకనేకల్, మదనపల్లి వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తున్నాను. చూడాలనిపిస్తుంది. ఇంతవరకు నేనైతే సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. రోడ్డు అయితే చాలా బాగుంది. మేము అడవి మధ్యలో వెళ్తున్నాము. చుట్టూ కొండలు ఉన్నాయి. నెల్లూరు వచ్చేసి 55 కిలోమీటర్లు ఉంది. నా బీచ్ ఎంత దూరం ఉందో తెలియదు. ఇక్కడ నుంచి బీచ్ అయితే 50 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి బీచ్ అయితే 50 కిలోమీటర్లు ఉంది. రోడ్డు అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, అడవి. 300 వేద్దాం. 300 వేద్దాం. నేను 300 పట్టించిల్లాడా? ఇది నేను 300 పట్టించిల్లాడా? 300 వేద్దాం. ఇంకొక 100 మళ్ళీ పోయి నేను పట్టించుకుంటాలే. ఫ్రెండ్స్, ఇది నెల్లూరు ఏరియాలో చేపల చెరువు. చూపిస్తాం మీకు ఎట్లుండేది. చూడండి, ఇవన్నీ చేపల చెరువులు. ఇలా చాలా ఉన్నాయి, మొత్తం చేపల చెరువులే. వీళ్ళు చేపల మీద ఆధారపడి బతుకుతున్నారు. బోట్ ఉంది. ఈ బోటుతో వీళ్ళు లోపలికి వెళ్ళి చేపలు పట్టుకుంటారు. చిన్న బోటు చూడండి. చూడండి చేపలు ఎట్లున్నాయో. అవన్నీ చేపలే. ఇది వచ్చేసి చేపల దానా. వాటికి ఆహారం కోసం వీటిని ఆ బోట్లో తీసుకొని వెళ్ళి చెరువులో వేస్తారు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ అడవిలో ఊర్లు ఉన్నట్లున్నాయి ఇక్కడ. మన ఏరియాలో అయితే అట్లుండదు. ఇక్కడ మొత్తం పచ్చదనం ఎక్కువ ఉంది. మన కడప జిల్లా ఏరియా మాత్రం కర్నూలు, అనంతపురం ఇంత పచ్చదనం అయితే ఉండదు. ఇంత చెట్లు, ఇటువంటి వాతావరణం ఉండదు. ఇక్కడ వెళ్ళే కొద్దీ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాను. కొద్ది నెలలు గ్యాప్ వచ్చింది, ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం. మీరు కూడా సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇక్కడ ఏరియా చాలా పచ్చదనం ఎక్కువ, చల్లదనం కూడా చాలా ఎక్కువగా ఉంది. బీచ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, సముద్రమే చూడలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరెవరు సముద్రం చూడలేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూడని వాళ్ళు చాలా తక్కువ అంటారు.
అయితే ఇప్పుడు సముద్రం దగ్గరికి వస్తున్నా, వాటర్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి వాటర్ అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ దూరంగా ఉండేటివి మొత్తం వాటరే. వెళ్తున్నా బీచ్ దగ్గరికి. చాలా బాగుంది, చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ ఏరియా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైపాడ్ బీచ్కి వచ్చేసాము. చూపిస్తాం మీకు ఎట్లుండేది. వెంకటేష్ ఏయ్ సముద్రం చేప చెరువు చేప చెరువు చేప సంతలు ఏటకు బారు ఈ నెల అంతా బారు వచ్చే నెల నెల ఆపేసారు గవర్నమెంట్. ఎంత అక్క అది? 50 రూపాయలు. 50 తక్కువ ఉండదు అక్క. ఏం అవసరం లేదు, తీసుకుందండి చేపని ఒకటి చాలే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లుంటుంది బీచ్. చూపిస్తా మీకు ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సార్ ఆ లెవెల్ చాలుగా. చూసుకుంటా ఇట్లా ఇట్లా చూడు. చూడు ఇక్కడ దాని ముక్కు వీడియో దిగుతుంది. దానికి కూడా కొంచెం ఇక్కడ పని రా నీకు జనాలు ఉన్నారు అక్కడ లేదు. కానీ ఉన్నారు తక్కువ మొత్తం ఉన్నారు. ఆదివారం కదా ఈరోజు.